స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ మేడం. రైట్ అమ్మా. సో మనం అప్లికేషన్స్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ ఇంజనీరింగ్ మాట్లాడుకుంటున్నాం. సో ఈ అప్లికేషన్స్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ ఇంజనీరింగ్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద హెర్బిసైడ్ రెసిస్టెన్స్. హెర్బిసైడ్ రెసిస్టెన్స్ అనేటువంటిది మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అండ్ వీ స్టిల్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్, వైరస్ రెసిస్టెన్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ప్రోడక్ట్స్. వీటి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో వైరస్ రెసిస్టెన్స్ దగ్గరకు వద్దాం. సో వైరస్ రెసిస్టెంట్ ప్లాంట్స్ అంటే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ని ఉపయోగించి హౌ వీ డెవలప్ దీస్ వైరస్ రెసిస్టెంట్ ప్లాంట్స్. సో అంటే వైరల్ డిసీజెస్ అనేటువంటివి మనకి క్రాప్ ఈల్డ్లో బోలెడంత డిస్టర్బెన్స్ అనేటువంటివి కలుగజేస్తూ ఉంటాయి. క్రాప్ ఈల్డ్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ వైరస్లు కలుగజేసే వ్యాధులను కనుక మనం నిరోధించినట్లయితే ఈ ప్లాంట్స్ యొక్క ఈల్డ్ అనేటువంటిది పెరుగుతుంది. సో అది మనకి ఎకనామికల్గా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజింగ్ దిస్ RDNA technology or this biotechnological processes, if we develop virus resistant plants, అవి గనక డెవలప్ చేస్తే గనక మనకి ఈల్డ్ అనేటువంటిది బాగుంటుంది. సో ఈ డిసీజెస్ని మనం ఎదుర్కోవడానికి ఒక చక్కటి అవకాశం అనేటువంటిది ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో ఎట్లా హౌ వి ఇంట్రడ్యూస్ దీస్ వైరస్ రెసిస్టెంట్ ప్లాంట్స్ లేదా ఈ వైరస్ రెసిస్టెన్స్ అనేటువంటిది మనం ఎట్లా డెవలప్ చేస్తాము ఈ ప్లాంట్స్లో అనేటువంటిది తీసుకుంటే కనుక వీ కెన్ డెవలప్ దెమ్ బై డిఫరెంట్ మెథడ్స్. ఎట్లా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తాము అంటే ఎయిదర్ కోట్ ప్రోటీన్ జీన్. ఇప్పుడు వైరస్ పార్టికల్ ఉందనుకోండి. సో వైరస్ పార్టికల్ అనేటువంటిది మనం వర్ణించేటప్పుడు వైరస్ కి ఒక ప్రోటీన్ కోట్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇన్ దిస్ ప్రోటీన్ కోట్ దేర్ విల్ బి ఏ ఆర్ఎన్ఏ అనేటువంటిది ఉంటుంది మనకి. సో ఇందులో ఈ కోట్ ఏదైతే ఉందో ఈ కోట్ దిస్ ఇస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్. వైరస్ యొక్క పై తొడుగు అనేటువంటిది ప్రోటీన్ తో నిర్మితం అవుతుంది. సో ఈ కోట్ ప్రోటీన్ జీన్ ఏదైతే ఉందో ఈ ప్రోటీన్ ని కోడ్ చేసేటువంటి జీన్ ఏదైతే ఉందో ఆ జీన్ ని గనక మనం విత్ ఇన్ దిస్ రిక్వైర్డ్ ప్లాంట్ లో గనక మనం ప్రవేశపెట్టినట్లయితే వీ కెన్ డెవలప్ వైరస్ రెసిస్టెన్స్ ఇన్ దోస్ ప్లాంట్స్. సో కోట్ ప్రోటీన్ జీన్స్ ని ప్లాంట్స్ లో ఇన్సర్ట్ చేయటం ద్వారా ఆర్ సిడిఎన్ఏ ఆఫ్ శాటిలైట్ ఆర్ఎన్ఏ యొక్క ఆ సిడిఎన్ఏని దానిలో ఇన్సర్ట్ చేయటము ఆర్ డిఫెక్టివ్ వైరల్ జీనోమ్ ని కాకుండా వైరల్ జీనోమ్ లో కొంత డిఫెక్టివ్ నేచర్ ఉన్నటువంటి వైరల్ జీనోమ్ ని కానీ ప్లాంట్ బాడీలోకి ప్రవేశపెట్టడం లేదా యాంటిసెన్స్ RNA అప్రోచ్ ఆర్ రైబోజైమ్ మీడియేటెడ్ ప్రొటెక్షన్. సో ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ని మనం యూజ్ చేస్తూ వైరస్ రెసిస్టెంట్ ప్లాంట్స్ ని మనం డెవలప్ చేయవచ్చు. సో ఇందులో ద మోస్ట్ కామన్ మెథడ్ దట్ వి యూజ్ ఈజ్ వైరల్ ప్రోటీన్ కోట్ జీన్ ఇన్సర్షన్. సో ఈ వైరల్ ప్రోటీన్ కోట్ జీన్ ఏదైతే ఉందో దానిని మనం గనక ప్లాంట్ బాడీలోకి ప్రవేశపెడితే సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ మెథడ్ అనమాట, ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటి మెథడ్. సో ఏంటి వైరల్ ప్రోటీన్ కోట్ జీన్ ఏం చేస్తుంది, వైరస్ రెసిస్టెంట్ ప్లాంట్స్ ని మనం ఎట్లా డెవలప్ చేయవచ్చు అంటే గనక ఏం చేస్తుంది అంటే ఈ ప్రోటీన్ ని తయారు చేసేటువంటి దాన్ని కోట్ చేసేటువంటి జీన్ ని మనం ఏం చేస్తామో మనం ఏదైతే ప్లాంట్ ని మనం కోరుకుంటున్నామో ఆ ప్లాంట్ లోనికి ఈ ప్రోటీన్ కోట్ జీన్ ని మనము ఇన్సర్ట్ చేస్తాం త్రూ బై యూజింగ్ వెక్టర్స్ కానీ ఆర్ బై డైరెక్ట్ మెథడ్స్ కానీ మనం దానిలోనికి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ప్లాంట్ సెల్ లోపల దేర్ విల్ బి ప్రొడక్షన్ ఆఫ్ వైరల్ ప్రోటీన్స్ ఇన్ అబండెంట్. సో ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి, చాలా ఓవర్ ప్రొడక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ప్లాంట్ సెల్ లోపల దేర్ విల్ బి అన్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ద వైరల్ ప్రోటీన్ కోట్. సో వైరల్ ప్రోటీన్ కోట్స్ వన్స్ ఓవర్గా మనకి ప్లాంట్ సెల్లో ప్రొడ్యూస్ అయిపోయినాయి కాబట్టి అది ఇంక ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రివెంట్స్ ద వైరస్ ఫ్రమ్ రీప్రొడ్యూసింగ్ ఇన్ ద హోస్ట్ సెల్. మామూలుగా ఒక ప్లాంట్ సెల్ ఉందమ్మా. సో ఈ ప్లాంట్ సెల్ లోపల మనకి ఒక వైరస్ దాన్ని ఇన్ఫెక్ట్ చేసి దాని లోపల ఇది తనని తాను రిప్లికేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ వైరస్ ప్రోటీన్ కోడ్ ఈ ఫస్ట్ వైరస్ పార్టికల్ వచ్చి దీనికి ప్లాంట్ సెల్ కి అటాచ్ అవ్వాలి. అటాచ్ అయిన తర్వాత
ఈ వైరల్ ప్రోటీన్ నుంచి ఈ జీనోమ్ వచ్చి ఇట్ షుడ్ ఎంటర్ ఇంటూ ద ప్లాంట్ సెల్. సో ప్లాంట్ సెల్లో ఎంటర్ అవ్వాలి అంటే ఏమిటి, దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ అన్కోటింగ్. అన్కోటింగ్ అంటాం మనం. అన్కోటింగ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ బయట ప్రోటీన్ కోట్ నిలిచిపోతుంది, నిలిచిపోయి ప్లాంట్ వైరల్ జీనోమ్ ప్లాంట్ సెల్లోనికి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ అన్కోటింగ్ ప్రాసెస్ అనేటువంటిది జరగకుండా చేస్తుంది. ఎట్లా చేస్తుంది, ఆల్రెడీ ప్లాంట్ సెల్లో దెర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ వైరల్ ప్రోటీన్ కోట్స్. సో ఓవర్గా ప్రొడ్యూస్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దీనికి దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ప్రోటీన్ కోట్ టు ఎంటర్ ఇన్ టు ద ప్లాంట్ సెల్. సో అందుకని ఇది ఏం చేస్తుంది, ఆల్రెడీ లోపల ఓవర్ ప్రొడక్షన్ జరిగిపోయింది కాబట్టి ప్లాంట్స్ వెల్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది అనమాట. స్విచ్ ఆఫ్ చేసేసి ఇక వైరల్ ప్రోటీన్ నుంచి దీన్ని అన్కోటింగ్ అనేటువంటిది జరగనివ్వదు. సో అన్కోటింగ్ జరగదు కాబట్టి దెర్ విల్ బి, అసలు ఇది ముందు రెప్లికేట్ అవ్వాలంటే ఇది లోపలికి ఎంటర్ అవ్వాలి కదా. ఎంటర్ అవ్వాలి అంటే ఆల్రెడీ దెర్ ఇస్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఓన్లీ ప్రోటీన్ కోట్, జీనోమ్ లేదు. సో కాబట్టి ప్లాంట్కి నష్టమేం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ ద వైరస్ టు అన్కోట్. కాబట్టి అది లోపలికి ప్రవేశం అనేటువంటిది జరగదు. దేర్ విల్ బి నో రెప్లికేషన్. సో రెప్లికేషన్ అనేటువంటిది కూడా మనకి జరగదు. కాబట్టి మనకి వైరస్ రెసిస్టెన్స్ అనేటువంటిది మనకి ప్లాంట్ లో డెవలప్ అవుతుంది. సో హియర్ ఇక్కడ కోట్ ప్రోటీన్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ డిసీజెస్. ఇందులో మనం ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటిది తీసుకుంటే కనుక కుకుంబర్ మొజాయిక్ వైరస్, టొబాకో రాటిల్ వైరస్ అండ్ పొటాటో వైరస్ మొదలైనటువంటివి మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. వీటికి మనం ఈ వైరల్ కోట్ ప్రోటీన్ జీన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఈ డిసీజెస్ ని నిరోధించడం అనేటువంటిది జరుగుతుంది. కుకుంబర్ లో మొజాయిక్ వైరస్ ని, అట్లానే టొబాకో రాటిల్ వైరస్ ని, పొటాటోలో మొజాయిక్ వైరస్ ని, వీటిల్ని మనం నిరోధించడానికి ఈ వైరస్ రెసిస్టెంట్ ప్లాంట్స్ ని ఉపయోగించడం ద్వారా వాటిని ఎదుర్కోవటం అనేటువంటిది జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద వైరస్ రెసిస్టెన్స్ ప్లాంట్స్. వైరస్ రెసిస్టెన్స్ ప్లాంట్స్ ని డెవలప్ చేయడం గురించి మాట్లాడుకుంటే, నౌ లెట్ us కమ్ టు ద నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ దిస్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ కనుక వస్తే కనుక ప్రొడక్షన్ ఆఫ్ సమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ వెరైటీస్. అంటే మనకి క్వాలిటీ, మంచి క్వాలిటీ కలిగినటువంటివి, లేదా అందులో మనకి సమ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి వాటిని కనుక మనం డెవలప్ చేసుకుంటే కనుక, సో అవన్నీ కూడా మనం ఎందులో చెప్పుకుంటాము అంటే ఈ అప్లికేషన్స్ దాంట్లో మనం క్రాప్ ఇంప్రూవ్మెంట్ మెథడ్ లో చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ క్రాప్ ఇంప్రూవ్మెంట్ లో మనకి క్వాలిటీ డెవలప్మెంట్, ఈ క్వాలిటీ డెవలప్మెంట్ కి విల్ టేక్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఏంటి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అంటే కనుక అందులో ఫస్ట్ వన్ యూ కెన్ టేక్ గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్ అనేటువంటి పదం వినే ఉంటారు. సో వాట్ ఈస్ గోల్డెన్ రైస్ అంటే కనుక హియర్ ట్రాన్స్జెనిక్ టెక్నాలజీని ఉపయోగించి, దిస్ ఇస్ ద నార్మల్ రైస్. హియర్ యూ ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ నార్మల్ రైస్ అండ్ హియర్ ఇట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్ ఇది మనం మామూలుగా ఉపయోగించేటువంటి బియ్యం. ఇదేంటంటే మనకి ట్రాన్స్జెనిక్ ప్లాంట్ గోల్డెన్ రైస్ ని డెవలప్ చేసినటువంటి ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అనమాట. సో ఏంటి గోల్డెన్ రైస్ కి మన నార్మల్ మామూలు రైస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక హియర్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ బీటా కెరోటిన్ అనేటువంటిది అధికంగా ఉత్పత్తి చేసేటువంటి రైస్ గ్రెయిన్స్ ని మనం డెవలప్ చేసాం. దానికి ఈ బీటా కెరోటిన్ ని ఉత్పత్తి చేసేటువంటి, కోట్ చేసేటువంటి జన్యువుని మనం రైస్ ప్లాంట్ లో ప్రవేశపెట్టి దాని ద్వారా రైస్ లో బీటా కెరోటిన్ ఇన్ అడిషన్ టు స్టార్చ్, మనం ఎక్కువగా స్టార్చే ఉంటుంది ఇందులో, కానీ దానితో పాటుగా బీటా కెరోటిన్ కూడా ఉత్పత్తి అయ్యేలాగా ఈ రైస్ లో ఈ బీటా కెరోటిన్ జీన్ ని ప్రవేశపెడతారు. సో అందులో ఈ రైస్ లో ఏమవుతుంది అంటే బీటా కెరోటిన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. సో ఈ బీటా కెరోటిన్ దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ విటమిన్ ఏ. మనకి కంటికి సంబంధించినటువంటి సమస్యలు అనేకమైనటువంటి మనకి చిన్నపిల్లల్లో ఇండియాలో గమనించడం జరిగింది. సో ఈ కంటి సమస్యలకి మనకి ఎక్కువగా ఆకుకూరలు తీసుకోమంటా ఉంటారు, విటమిన్ ఏ ఎక్కువ కావాలంటా ఉంటారు. సో ఈ విటమిన్ ఏని అందరూ అన్ని తీసుకోవడం కుదరదు కాబట్టి, సో మొత్తం అందరూ యూజ్ చేసేటువంటిది రైసే కాబట్టి, మనకి స్టాపిల్ ఫుడ్ రైసే కాబట్టి ఈ విటమిన్ ఏని రైస్ లో గనక మనం చొప్పించగలిగితే, సో ఈ బీటా కెరోటిన్ రూపంలో చొప్పిస్తారనమాట. సో బీటా కెరోటిన్ దెన్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ విటమిన్ ఏ. సో వన్స్ ఈ బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఏని గనక మనం రైస్ లో ఇంజెక్ట్ చేసినప్పుడు, దానిలో గనక ప్రొడక్షన్ లోనే
రైస్లో స్టార్చ్తో పాటు బీటా కెరోటిన్ వస్తే గనక ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ గోల్డెన్ రైస్ని రూపొందించడం జరిగింది. సో ఇది ఒక రకమైనటువంటి ట్రాన్స్జెనిక్ ప్లాంట్. సో ఇట్ కంటైన్స్ 37 milligrams per gram of carotenoids, of which 84% is beta carotene. ఇందులో మీకు 37 ఒక గ్రాములో 37 మిల్లీగ్రామ్స్ కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఆ 37 మిల్లీగ్రామ్స్ లో 84% వరకు కూడా మనకి ఈ బీటా కెరోటినే ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే 30 మిల్లీగ్రామ్స్ వరకు కూడా మనకి బీటా కెరోటిన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ గోల్డెన్ రైస్. ఇలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్ ప్రోడక్ట్స్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఫ్లవర్ సార్ టమాటో. ఈ ఫ్లవర్ సార్ టొమాటోలో ఏంటి అంటే కనుక ఇది యాంటిసెన్స్ టెక్నాలజీతో డెవలప్ చేయడం జరిగింది. దీనిలో ఏమవుతుంది అంటే ఈ ఫ్రూట్ ఉంది కదా, సో ఈ ఫ్రూట్ యొక్క షెల్ఫ్ లైఫ్ని పెంచడం జరిగింది. మామూలుగా అయితే టొమాటోస్ అనేటువంటివి ఈ రవాణా చేసేటప్పుడు కానీ లేకపోతే ఎక్కువ టైం నిల్వ ఉన్నప్పుడు కానీ తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి, బికాస్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ పాలీగాలక్టోయురినేజ్. ఈ పాలీగాలక్టోయురినేజ్ ఎంజైమ్ చర్య వల్ల ఇవి తొందరగా మెత్తబడి చనిపోవటం, అదే తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు అంటే గనక ఈ పాలీగాలక్టోయురినేజ్ కి సంబంధించినటువంటి జీన్ ని గనక సైలెన్స్ చేసేస్తే అది పాలీగాలక్టోయురినేజ్ ని ప్రొడ్యూస్ చేయదు. పాలీగాలక్టోయురినేజ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి ఫ్రూట్ అనేటువంటిది తొందరగా డికే అవ్వకుండా పాడవకుండా ఉంటుంది అనమాట. సో ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ఫ్లవర్స్ ఆర్ టొమాటో. అండ్ దీస్ ఆర్ టియర్లెస్ ఆనియన్స్. ఆనియన్స్ అనేటువంటివి కోసేటప్పుడు మనకి ఈ సల్ఫర్ రిలీజ్ అవడం వల్ల మనకి ఎక్కువ కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయి. సో దాన్ని నిరోధించడానికి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ లో మనకి టియర్లెస్ ఆనియన్స్ రూపొందించడం, లేదా ఈ క్రింద మీరు ఇమేజెస్ చూసినట్టయితే కాలీఫ్లవర్స్ విత్ డిఫరెంట్ కలర్స్ విత్ డిఫరెంట్ పిగ్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి యూజ్ అయ్యేటువంటి, హియర్ యూ కెన్ ఫైండ్ బీటా కెరోటిన్స్, యాంథోసైనిన్స్, క్లోరోఫిల్ పిగ్మెంట్స్. సో the tomatoes are in purple color tomatoes with a rich anthocyanin. ఇక్కడ కూడా అంతే మనకి పర్పుల్ కలర్ రోజ్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్స్ లో మనకి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ యొక్క అప్లికేషన్ గురించి వివరిస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇక నెక్స్ట్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది యూ కెన్ ఫైండ్ ఇన్ డిఫరెంట్ మెథడ్స్. ఇంకా డిఫరెంట్ మెథడ్స్ మనం చూస్తాం. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ ప్లాంట్స్. ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ ప్లాంట్స్ అంటే ఏంటి అంటే కనుక మామూలుగా అయితే మనకి ప్లాంట్స్ ని అనేకమైనటువంటి ఇన్సెక్ట్స్ వాటి మీద దాడి చేస్తూ అనేకమైనటువంటి హానికరమైనటువంటి వాటి యొక్క ఈల్డ్ అనేది దెబ్బతీస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఈ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ ని కనుక మనము ప్లాంట్స్ లో డెవలప్ చేయగలిగితే, సో అగైన్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈల్డ్ అనేటువంటిది చాలా ఎక్కువగా డెవలప్ అవటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ అనేటువంటిది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ కి మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ని మనం యూజ్ చేయటం జరుగుతుంది. అయితే మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే కనుక బాసిలస్ తురింజియన్సిస్. బాసిలస్ తురింజియన్సిస్ అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా విచ్ అకర్స్ ఇన్ సాయిల్. దీన్ని ఉపయోగించి ఇది స్పోర్ ప్రొడక్షన్ టైంలో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ క్రిస్టలైన్ ప్రోటీన్స్. ఈ క్రిస్టల్ టైప్ లో ఉండేటువంటి ప్రోటీన్స్ ని కొన్నింటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రోటీన్స్ అనేటువంటివి ఈ బ్యాక్టీరియల్ స్పోర్స్ లో ఉంటాయి అన్నమాట. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్సెక్టిసైడల్ యాక్టివిటీ ఆఫ్ దిస్ బ్యాక్టీరియం. ఈ క్రై జీన్స్, ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రిస్టల్ ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్స్ ని గనక మనం బాసిలస్ తురింజియన్సిస్ లో తీసుకుని దాన్ని గనక ప్లాంట్స్ లో చొప్పించగలిగితే ఆ ప్లాంట్స్ అనేటువంటివి కొన్ని రకాలైనటువంటి ఇన్సెక్ట్స్ కి నిరోధకతను చూపిస్తూ ఉంటాయి. సో ఈ అటాక్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనేటువంటిది స్ట్రెస్ టాలరెన్స్ లో చెప్పుకుంటాం మనం. సో హియర్ ఇక్కడ చూడండి, మీకు ఈ కేటగిరీ అండ్ స్ట్రాటజీస్ లో
మైక్రోబియల్ ప్రోటీన్ బేస్డ్ యాంటీబయాటిక్ స్ట్రాటజీస్ డెవలప్ చేసుకోవచ్చు, లేదా ప్లాంట్ ప్రోటీన్ బేస్డ్ యాంటీబయాటిక్ స్ట్రాటజీస్ డెవలప్ చేసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు బాసిలస్ తురింజియన్సిస్ అనేటువంటిది అది మైక్రోబియం కదా, అది ఒక బ్యాక్టీరియం, సో మైక్రోబియల్ ఆర్గానిజం అది. సో దాని యొక్క ప్రోటీన్ ని బేస్ చేసుకుని మనం యాంటీబయాటిక్ ని ప్లాంట్ సెల్లోకి ప్రొడ్యూస్ చేయొచ్చు. దానికే బీటీ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మార్కెట్ లో కూడా మనకి బీటీ బీటీ ప్రత్తి కానీ లేకపోతే బీటీ వంకాయలు కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటా ఉంటున్నాం. ఆల్రెడీ ఇన్ మార్కెట్ దే ఆర్. సో అది మైక్రోబియల్ ప్రోటీన్ బేస్డ్ అనమాట అది. అలా కాకుండా ప్లాంట్ ప్రోటీన్ బేస్డ్ యాంటీబయాటిక్ స్ట్రాటజీ కూడా మనం డెవలప్ చేయొచ్చు. ప్లాంట్ ప్రోటీన్ బేస్డ్ యాంటీబయాటిక్ స్ట్రాటజీ అన్నప్పుడు అందులో ఏం చేస్తామంటే విల్ యూజ్ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ కానీ, ఎమైలేజ్ ఇన్హిబిటర్స్ కానీ, లెక్టిన్స్ కానీ, కైటినేజెస్ కానీ, ఇవన్నీ మనం ప్లాంట్ బేస్డ్ లో చెప్పుకుంటా ఉంటాం. సో ఇందులో బాసిలస్ తురింజియన్సిస్ దగ్గరకు వద్దాం మనం, ఎందుకంటే అది మనం వీ హ్యావ్ టు డిస్కస్ అనమాట అది. సో బాసిలస్ తురింజియన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియంలో మనం ఏం తీసుకుంటున్నాం అంటే బీటీ జీన్ తీసుకుంటా ఉంటాం. సో దట్ అదే మనం క్రైజీన్ కింద చెప్పుకుంటా ఉంటాం. లేదా ఇంకా ఇంకా మైక్రోబియల్లో ఇంకేం తీసుకుంటున్నాం, ఆగ్రోబాక్టీరియం ట్యూమిఫేషియన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ చెప్పుకున్నప్పుడు ఆగ్రోబాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ చెప్పుకున్నాం. సో అందులో ఐపీటీ జీన్ నుంచి కానీ, లేదా స్ట్రెప్టోమైసిస్ ఫంగస్ ఉంది కదా, సో ఈ స్ట్రెప్టోమైసిస్ ఫంగస్ లో కొలెస్ట్రాల్ ఆక్సిడేజ్ కానీ, వీటిని మనం ఈ హయ్యర్ ప్లాంట్స్ లో రెసిస్టెన్స్ కోసం ఉపయోగించవచ్చు. లేదా ఇందాక మనం అనుకున్నటువంటి ప్రోటీయేజెస్, లెక్టిన్స్, వీటి ద్వారా హయ్యర్ ప్లాంట్స్ లో ఉండేటువంటి ఇన్హిబిటర్స్ ఉపయోగించి కానీ మనం ఈ రెసిస్టెన్స్ ని డెవలప్ చేస్తున్నాం. సో ఇందులో బాసిలస్ తురింజియన్సిస్ అనేటువంటిది నేచురల్లీ ఇట్ అక్కర్స్ ఇన్ ద సాయిల్. ఇందాక అనుకున్నాం సాయిల్ లో మనకి కనిపించేటువంటి బ్యాక్టీరియము, ఇది ప్రొడ్యూస్ చేసేటువంటి కొన్ని ప్రోటీన్స్ ది కిల్ ద ఇన్సెక్ట్స్. ఎట్లా ఎలా ఇన్సెక్ట్ ని కిల్ చేస్తుంది అంటే, ఇన్సెక్ట్ యొక్క డైజెస్టివ్ ట్రాక్ లో ఆల్కలైన్ కండిషన్ లో ఉన్నప్పుడు ఇది ప్రొడ్యూస్ చేసే ఈ బ్యాక్టీరియం ప్రొడ్యూస్ చేసేటువంటి క్రిస్టల్ ప్రోటీన్స్ దే గెట్ యాక్టివేటెడ్. అంటే అది ఫస్ట్ ఈ ప్రోటాక్సిన్ రూపంలో ఉంటుంది. ఆ ప్రోటాక్సిన్ రూపంలో ఉన్నటువంటిది ఏమవుతుంది అంటే ఇన్సెక్ట్ యొక్క మిడ్గట్ లోకి వెళ్ళాక ఇట్ బికమ్స్ యాక్టివ్ అనమాట. యాక్టివ్ అయ్యి దానివల్ల అది టాక్సిన్ రిలీజ్ అయ్యి ఇన్సెక్ట్ యొక్క మిడ్గట్ ని డ్యామేజ్ చేస్తుంది. సో ఆ రకంగా అది మనని ఇన్సెక్ట్ ని ఇన్ఫెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇందులో మనకి ఈ బీటీ లేదా బాసిలస్ తురింజియన్సిస్ యొక్క క్రిస్టల్ ప్రోటీన్స్ వేటి మీద ఎక్కువగా పనిచేస్తాయి అంటే లెపిడాప్టిరా కానీ, లేదా కోలియాప్టిరా కానీ, లేదా డిప్టెరాకి చెందినటువంటి కొన్ని ఇన్సెక్ట్స్ ని ఇవి టార్గెట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో అందులో మనం ఏం చేస్తాము అంటే కనుక ఈ క్రై ప్రోటీన్స్ ని మనం డిఫరెంట్ కైండ్స్ కింద క్లాసిఫై చేసుకుంటాం అనమాట. సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రై ప్రోటీన్స్ ఏంటంటే క్రై ప్రోటీన్ 1A కానీ, 1B కానీ, 1C కానీ, 1D కానీ, 1E కానీ, అలాగే అంటే ఇవన్నీ కూడా క్రై ప్రోటీన్స్ కేటగిరీ 1 లోకి వస్తాయి. అలాగే కేటగిరీ 2 ఉంటుంది, కేటగిరీ 3 ఉంటుంది, కేటగిరీ 4 ఉంటుంది, 5, 6 ఇట్లా కొన్ని కేటగిరీస్ కింద వీటిని మనం డివైడ్ చేసుకుంటాం. ఏంటి? బాసిలస్ తురింజియన్సిస్ డెవలప్ చేసేటువంటి క్రిస్టల్ ప్రోటీన్స్ ని. ఈ క్రిస్టల్ ప్రోటీన్స్ అనేటువంటివి ఈ కేటగిరీ ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క రకమైనటువంటి ఇన్ఫెక్ట్ ని టార్గెట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం గనక క్రై ప్రోటీన్స్ 1 తీసుకున్నాం అనుకోండి, ఈ క్రై ప్రోటీన్స్ 1 అన్ని కూడా లెపిడాప్టిరాకి చెందినటువంటి ఇన్సెక్ట్స్ ని డ్యామేజ్ చేయడం, వాటిని కిల్ చేస్తాయి అనమాట. వెరాజ్ యు టేక్ 3 తీసుకుంటే కోలియాప్టిరాకి చెందినటువంటి బీటిల్స్ ని, వీటిని నాశనం చేయటం అనేటువంటిది జరుగుతుంది. వెరాజ్ 2 తీసుకుంటే గనక డిప్టెరాని. ఇలాగా ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క రకమైనటువంటి జీవులను నాశనం చేయడం జరుగుతుంది. వేరాజ్ ఇఫ్ యూ టేక్ క్రై 5 or 6, ఈ క్రై 5 or 6 అయితే కనుక నెమటోడా జీవులు ఉన్నాయి కదా, సో ఆ నెమటోడా జీవుల్ని వాటిని అవి నాశనం చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ క్రై ప్రోటీన్స్ అనేటువంటివి ఇప్పుడే కదా మనం అనుకున్నాం క్రై ప్రోటీన్స్. ఇది మళ్ళీ నేను అగైన్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ డిఫరెంట్ క్లాసిఫికేషన్ మనం చూపించుకున్నాం. క్రై 1, 2, 3 and 4. సో ఒక్కొక్కటి ఇక్కడ తీసుకుంటే మనకి ఇందాక ఏమనుకున్నా లెపిడాప్టెరా స్పీషీస్ కానీ, బటర్ఫ్లైస్, మాత్స్ కానీ. వెరస్ 2 తీసుకుంటే బటర్ఫ్లైస్ అండ్ ఫ్లైస్. వెరస్ 3 తీసుకుంటే బీటిల్స్. 4 తీసుకుంటే మళ్ళీ మనకి ఓన్లీ ఫ్లైస్. ఇట్లా డిఫరెంట్
ఒక్కొక్క క్లాస్ కి చెందినటువంటి ఇన్సెక్ట్స్ ని ఒక్కొక్క క్లాస్ ఆఫ్ క్రై ప్రోటీన్స్ అనేటువంటివి నాశనం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎట్లా ఈ బీటీ క్రాప్స్ ని మనం ఎట్లా డెవలప్ చేస్తాము, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ బీటీ క్రాప్స్, ఏం చేస్తాము మనం, ప్రాసెస్ ఏం చేస్తాము అంటే ఆర్డిఎన్ టెక్నాలజీలో ఏం చేస్తాము అని అర్థం. సో ఏం చేస్తాము అన్నప్పుడు నెంబర్ 1 తీసుకుంటే కనుక ఐడెంటిఫై అండ్ ఐసోలేట్ ద బీటీ టాక్సిన్ జీన్ ఫ్రమ్ బ్యాసిలస్ thuringiensis. ఫస్ట్ మనం సోర్స్ ని తీసుకుంటాం. సోర్స్ ఏంటి, మనకి ఇక్కడ జీన్ ఎక్కడుంది, బ్యాసిలస్ thuringiensis బ్యాక్టీరియంలో ఉంది. సో ఈ బ్యాసిలస్ thuringiensis బ్యాక్టీరియంలో ఉన్నటువంటి ఈ బీటీ జీన్ ఏదైతే టాక్సిన్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్ ఉందో ఆ జీన్ ని ఈ బ్యాక్టీరియం నుంచి విల్ ఐడెంటిఫై దట్ అండ్ దెన్ విల్ ఐసోలేట్ ఇట్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి తీసేసుకుంటాం. తీసుకుని దెన్ విల్ ఇన్సర్ట్ ద జీన్ ఇంటూ ఎ వెక్టర్. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాం, దీన్ని తీసుకెళ్లి ఆల్రెడీ ఒక వెక్టర్ మనం పక్కన రెడీగా ఉంచుకుంటాం. ఈ పర్టికులర్ జీన్ లేదా డిజైర్డ్ జీన్ ఉన్నటువంటి పీస్ ని తీసుకెళ్లి మనం ఈ వెక్టర్ లో దాన్ని ఇంట్రొడ్యూస్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో సెకండ్ స్టెప్ ఇస్ ద వెక్టర్ ప్రొడక్షన్. సో థర్డ్ కి రండి. వన్స్ వెక్టర్ లోకి ఇది ప్రవేశించిన తర్వాత ఈ స్క్రీన్ చేయాలి దాన్ని, వెక్టర్ ని, ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ బీటీ టాక్సిన్. బీటీ టాక్సిన్ ఆ వెక్టర్ లో ఎక్స్ప్రెస్ అవుతుందా లేదా మనం స్క్రీన్ చేసుకుని చూస్తాం. వన్స్ ఇది అయిన తర్వాత ఐసోలేట్ ద డిజైర్డ్ బీటీ టాక్సిన్ జీన్ ఫ్రమ్ ద వెక్టర్ అండ్ ఇన్సర్ట్ ఇట్ ఇంటూ హోస్ట్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం, ఒకటి ఐసోలేషన్ జరిగింది, రెండు వెక్టర్ లోకి ప్రవేశపెట్టాం, మూడవది హోస్ట్ లోనికి ప్రవేశపెడతాం నెక్స్ట్ థర్డ్ దానిలో. సో ఇదే జీన్ ని మనం అగైన్ హోస్ట్, మనం ఏ ప్లాంట్ లోకి, అది టొబాకోనా లేకపోతే అది ఏదైనా కాటన్ లేదా ఈ బ్రింజోలా ఏదైనా సరే దానిలోనికి ఈ డిజైర్డ్ జీన్ ని మనం అగైన్ హోస్ట్ ప్లాంట్ లోనికి ఆ సెల్ లోనికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ న్యూ హోస్ట్ ప్లాంట్ ఇప్పుడు ఏమైంది, ఆ బీటీ టాక్సిన్ జీన్ ని అది ఎక్స్ప్రెస్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ బీటీ టాక్సిన్ ని మనం ఇందులో ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ బై అన్ ఇన్సెక్ట్, మామూలుగా ఏంటి దాన్ని కనుక ఈ అంటే ప్లాంట్ లో మనం ఇంజెక్ట్ చేస్తాము, ఈ ప్లాంట్ సెల్ ని మనం డెవలప్ చేసుకున్నాం కల్చర్ ద్వారా, దాని నుంచి వీ హ్యావ్ డెవలప్డ్ ఎ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. సో వన్స్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చిన తర్వాత అవి మనం మామూలుగా ఫీల్డ్ లో వాటిని వేసుకోవడం జరుగుతుంది. వన్స్ ఫీల్డ్ లో వేసుకున్న తర్వాత ఈ ప్లాంట్ ని గనక ఏదైనా ఈ లెపిడాప్టెరన్ స్పీషీస్ కి చెందినటువంటి ఏదైనా ఇన్సెక్ట్ గనక దానిని ఆశిస్తే, ఇన్సెక్ట్ దాన్ని ఆశించినప్పుడు ఏమవుతుంది, ఈ ప్లాంట్ లో ఆల్రెడీ ప్రొడ్యూస్ అయినటువంటి ఈ క్రిస్టల్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దే ఎంటర్ ఇంటూ ద పర్టికులర్ ఇన్సెక్ట్. ఆ ఇన్సెక్ట్ లోనికి అవి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో దీన్ని నీకు డయాగ్రమాటిక్ గా చూద్దాం. సో దిస్ ఇస్ ద వన్స్ ఇది ప్లాంట్ లోకి ఎట్లా మనం దీన్ని ఇంట్రొడ్యూస్ చేసాము అనేటువంటిది హియర్ దిస్ ఇస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. ఇక్కడ చూస్తే కనుక దిస్ ఇస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అండ్ దీస్ ఆర్ ద స్టెప్స్. సో బీటీజీని మనం సెపరేట్ చేసుకున్నాము, దానికి ఒక మార్కర్ ని కలిపి దాన్ని వెక్టర్ లోనికి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ వన్స్ వెక్టర్ లోంచి ఈ సెల్స్ ని వెక్టర్ లోకి ప్రవేశించిన తర్వాత దాన్ని మళ్ళీ సెల్స్ లోకి డెవలప్ చేసుకుంటాం. వన్ సెల్ లో కూడా ప్రవేశపెట్టిన తర్వాత ఆ సెల్స్ ని కల్చర్ చేస్తాము. కల్చర్ చేసిన తర్వాత మనకి కావలసినటువంటి జీన్స్ ని అందులోంచి స్క్రీన్ చేసి మనం ఆ ప్లాంట్ సెల్స్ ని సెపరేట్ చేసుకుని వాటి నుంచి మనం ఫీల్డ్ లో వాటిని వేసుకోవడం జరుగుతుంది. సో వన్స్ వేసుకున్న తర్వాత మనకి ఏమవుతుంది అనేటువంటిది చూస్తే గనక హియర్ ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఇక్కడ చూస్తే గనక ఇవి బీటీ క్రిస్టలైన్ టాక్సిన్ ఆల్రెడీ మనకి ప్లాంట్ సెల్ లో ఉన్నటువంటి క్రిస్టలైన్ ప్రోటీన్స్. ఇవన్నీ కూడా యాక్చువల్ గా అయితే అవి బ్యాక్టీరియం స్పోర్స్ లో ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. మామూలుగా ఏమవుతుంది అంటే గనక ఇవి గనక ఈ వీటిని గనక ప్లాంట్ గనక తిన్నప్పుడు సారీ ఇన్సెక్ట్ గనక దాన్ని తిన్నప్పుడు ఆ ప్లాంట్ సెల్ ని కానీ లేదా మనం ఈ బీటీ స్పోర్స్ ఉన్నటువంటి ప్లాంట్ ని కానీ ఈ ఇన్సెక్ట్ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్రిస్టలైన్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డయాగ్రమాటిక్ ఈ రోంబాయిడల్ షేప్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి క్రిస్టలైన్ ప్రోటీన్స్. ఇవి క్రిస్టలైన్ ప్రోటీన్స్
ఇన్సెక్ట్ మిడ్గట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ మిడ్గట్లో దానికి ప్రత్యేకమైనటువంటి రిసెప్టార్ సైట్స్ ఉంటాయన్నమాట. ఆ సైట్స్ని గుర్తించి ఇవన్నీ కూడా ఆ సైట్స్లోకి అటాచ్ అయిపోతాయి. అటాచ్ అయిపోయి దే డ్యామేజ్ ద ఇన్సెక్ట్ డైజెస్టివ్ ట్రాక్ట్. మొత్తం డైజెస్టివ్ ట్రాక్ట్ మొత్తాన్ని కూడా అవి అనేకమైనటువంటి పోర్స్ని లేదా కన్నాలు కన్నాలు పెట్టేస్తాయి అనమాట. ఎపిథీలియల్ లైనింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కన్నాలు పడిపోతుంది. సో కన్నాలు పడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ కెనాట్ టేక్ ఎనీ ఫర్దర్ ఫుడ్. ఫుడ్ ఏమి తీసుకోలేక అది స్టార్వేషన్ వల్ల మనకి ఆ క్యాటర్పిల్లర్ లేదా లార్వల్ స్టేజ్ ఏదైతే ఉందో అది చనిపోవటం అనేటువంటిది జరుగుతుంది. సో క్రిస్టల్ ప్రోటీన్ ఎలా అటాచ్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తే దిస్ ఇస్ ద క్రిస్టల్ ప్రోటీన్. ఈ క్రిస్టల్ ప్రోటీన్ అనేటువంటిది ఇన్సెక్ట్ మిడ్గట్ లోకి ప్రవేశించిన తర్వాత ఈ ఇన్సెక్ట్ మిడ్గట్ లో ఆల్కలైన్ మీడియం లో ఉంటుంది అనమాట. సో ఆ డైజెస్టివ్ ట్రాక్ లో pH మనకి ఇంచుమించు 12 ఉంటుంది. 12 ఉన్నప్పుడు ఆల్కలైన్ స్టేజ్. ఆ ఆల్కలైన్ స్టేజ్ లో ఫస్ట్ ఈ క్రిస్టల్ ప్రోటీన్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఈ ప్రోటాక్సిన్ రూపంలో ఉంటుంది. ప్రోటాక్సిన్ రూపంలో అంటే ఏమిటి? ఇదేమో యాక్చువల్ గా యాక్టివ్ టాక్సిన్. ఈ యాక్టివ్ టాక్సిన్ దీంతో పాటు ఇన్ అడిషన్ ఏముంటుంది అంటే కొంత ప్రోటీన్ అనేటువంటిది అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ఇన్సెక్ట్ మిడ్గట్ లోకి ప్రవేశించిందో ఈ ఆల్కలైన్ కండిషన్ లో ఏమవుతుంది, ఈ ఈ రూపంలో ఉన్నటువంటి క్రిస్టలైన్ ప్రోటీన్ కాస్త ఇట్ గెట్ సాల్యుబలైజ్ అయిపోయి దాని నుంచి అది ఇట్లా మనకి రెండు మొక్కలుగా విడిపోయి యాక్టివ్ టాక్సిన్ అనేటువంటిది సెపరేట్ అయిపోతుంది. ప్రోటియోలైటిక్ ప్రాసెసింగ్ జరిగి ఇది సెపరేట్ అయిపోతుంది అనమాట. ఈ టెయిల్ ఏదైతే ఉందో అది సెపరేట్ అయిపోయి ఈ ప్రోటాక్సిన్ కాస్త యాక్టివ్ టాక్సిన్ గా మారటం జరుగుతుంది. ఈ యాక్టివ్ టాక్సిన్ ఏం చేస్తుంది, ఈ మిడ్గట్ లో ఇది ఆ పర్టిక్యులర్ సైట్ ఏదైతే ఉందో దానికి ఆ మిడ్గట్ యొక్క ఎపిథీలియల్ సెల్ మెంబ్రెయిన్ కి అది అటాచ్ అయ్యి అక్కడ పోర్ అనేటువంటిది ఏర్పరుస్తుంది, కన్నాల కింద పెట్టేస్తుంది అనమాట. సో ఈ పోర్స్ అనేటువంటి మనకి మిడ్గట్ లో ఫామ్ అవటం వల్ల మనకి ఈ ఇన్సెక్ట్ అనేటువంటిది ఇక నెక్స్ట్ ఫుడ్ అనేటువంటిది తీసుకోలేక అది చనిపోవటం అనేటువంటిది జరుగుతుంది. సేమ్ డయాగ్రామ్ హియర్ ఇంకొకసారి రిపీట్ అయ్యింది. సో ఇందులో మనకి ఎట్లా పోర్స్ అనేటువంటివి ఏర్పడతాయి, అయనైజేషన్ ఛానల్స్ ఎట్లా ఏర్పడతాయి, ఈ ప్రోటీన్ అనేటువంటిది ఇట్లా సెపరేట్ ఎలా అవుతుంది, ఇది మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ యాక్షన్ ఆఫ్ బీటీ టాక్సిన్ గురించి మాట్లాడుకుంటే. సో ఇందులో డిజాల్వ్ అయింది. సో ఈ డిజాల్వ్ అయినటువంటి క్రై మాలిక్యూల్స్ అనేటువంటివి క్యాథరిన్ లైక్ ప్రోటీన్స్ ఆన్ ద సెల్స్, ఆ ప్రోటీన్స్ అటాచ్ అవ్వడం జరుగుతుంది. ద క్రైటాక్సిన్ మాలిక్యూల్స్ అటాచ్ దెమ్సెల్స్ టు ద స్పెసిఫిక్ లొకేషన్స్ మిడ్గట్ లో స్పెసిఫిక్ లొకేషన్స్ లో ఎక్కడ అది కూడా క్యాథరిన్ లైక్ ప్రోటీన్స్, ఆ ప్రోటీన్స్ దగ్గర ఎక్కడ ఉంటాయి అవి, దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ద ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ద మిడ్గట్. వాటికి అటాచ్ అయ్యి దే ఫార్మ్ ద అయాన్ ఛానల్స్ విచ్ అలౌ ద ఫ్లో ఆఫ్ పొటాషియం. దానివల్ల ఏమవుతుంది, ఇట్లా అయోనైజేషన్ ఛానల్స్ కింద ఏర్పరిచి అవి పొటాషియం ని లోపలికి ప్రవేశించేలాగా చేస్తాయి అన్నమాట. సో ఈ అయాన్ ఛానల్స్ వల్ల ఏమవుతుంది, పొటాషియం అయాన్స్ లాస్ట్ అనేటువంటిది జరిగి ఇట్ రిజల్ట్స్ ఇన్ ద డెత్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. అదంతా కాకపోయినా డెత్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల ఈ ఆర్గానిజం ఏదైతే ఉందో, ఇన్సెక్ట్ లార్వే ఏవైతే ఉన్నాయో అవి ఈ సెప్టిసీమియా వల్ల చనిపోవటం అనేటువంటిది జరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ అనేటువంటిది మనకి ప్లాంట్స్ లో ఎట్లా డెవలప్ చేసుకుంటాము బీటీ జీన్స్ ని ఉపయోగించి అని. ఇక నౌ కమింగ్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ బీటీ క్రాప్స్. ఈ బీటీ క్రాప్స్ అనేటువంటి వాటిని ఉపయోగించడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏముంటాయి, లాభాలు ఏమున్నాయి. ఫస్ట్ వన్ చూడండి, ఇంప్రూవ్డ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు బీటీ క్రాప్స్ ని మనకి ఉపయోగించడం వల్ల మనకి ఏమవుతుంది, ఇన్సెక్ట్ ప్రొటెక్టెడ్ బీటీ క్రాప్స్, మనకి ఇంకా ఇన్సెక్ట్ అనేటువంటిది ఆ బీటీ క్రాప్ ని ఇన్ఫెక్ట్ చెయ్యదు. దానివల్ల ఏమవుతుంది, మనకి అనేకమైనటువంటి ఇన్సెక్ట్ పెస్ట్ నుంచి వీటి నుంచి ప్లాంట్స్ కి రక్షణ జరిగి అవి బోల్డంతా ఇన్సెక్టిసైడ్స్ ని కొనాల్సినటువంటి అవసరం రైతుకి ఇంక ఉండదు. సో ఈ ఇన్సెక్టిసైడ్స్ ని కొనాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి అతనికి ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి బాగా తక్కువ అవుతాయి. దానివల్ల లాభపడటం అనేటువంటిది జరుగుతుంది. ఇక నెంబర్ 2, రిడక్షన్ ఇన్ ఇన్సెక్టిసైడ్ యూజ్ అంటే గనక మనకి ఈ ఇన్సెక్టిసైడ్స్ అనేటువంటి ఉపయోగించడం వల్ల ఎన్విరాన్మెంటల్ గా మనకి బోలెడన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి.
అలాగే ఇక్కడ మనకి చూడండి ఒక రిపోర్ట్ ప్రకారం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రిపోర్టెడ్ దట్ 8.2 million pounds of pesticide active ingredients were eliminated by farmers who planted bt crops in 1998. సో అంటే 1998లో యూకేలో మనకి యుఎస్లో బీటీ క్రాప్స్ వేయటం వల్ల ఇంచుమించుగా 8.2 మిలియన్ పౌండ్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ ని వాడకుండా ఆపడం జరిగింది. సో ఎన్విరాన్మెంటల్లీ ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ మెకానిజం అన్నమాట మనకి. అంటే ఎప్పుడైతే పురుగు మందులు మనకి ఈ నీళ్ళలోను గాల్లోను నేలలోను కలవో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అవుతాయి. సో అది ఒక ఉపయోగం కింద మనం చెప్పుకుందాం. అండ్ గ్రేటర్ నెట్ రిటర్న్. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనకి తక్కువ అయినాయో, ఇన్సెక్ట్ అటాక్ అవి తగ్గినాయో, ఈల్డ్ పెరుగుతుంది. సో రిటర్న్ అనేటువంటిది మనకి లాభాలు అనేటువంటివి రైతుకి బాగోవటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇంప్రూవ్డ్ కండిషన్స్ ఫర్ నాన్ టార్గెట్ ఆర్గానిజమ్స్. దీనివల్ల ఇప్పుడు చూడండి మనకి డైరెక్ట్ గా కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ ని వాటిని ఉపయోగిస్తే అన్ని రకాల కీటకాలు చనిపోతాయి. సో కాబట్టి ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పాలినేషన్ కి అవసరం అయ్యేటువంటి ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చనిపోయే అవకాశం ఉంది. దాని బదులుగా మనం బీటీ క్రాప్స్ ని గనక ఉపయోగిస్తే ఇది పర్టికులర్ లెపిడాప్టెరనా లేకపోతే డిప్టెరన్సా లేకపోతే నెమటోడ్సా పర్టికులర్ గా కొన్ని టార్గెటెడ్ ఇన్సెక్ట్స్ నే చంపుతాయి కాబట్టి మిగిలిన ఇన్సెక్ట్స్ అన్ని కూడా మనకి సర్వైవల్ ఉంటుంది. అది మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. సో నాన్ టార్గెట్ ఆర్గానిజమ్స్ కి ఎటువంటి హాము ఉండదు. అలాగే లెస్ మైకోటాక్సిన్స్ ఇన్ కార్న్. సో ఈ బీటీ కార్న్స్ లో కనుక మనం వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే లెస్ మైకోటాక్సిన్స్ ఉత్పత్తి. సో తక్కువగా ప్యాథోజెనిక్ ఇది మనకి ఈ ఫంగస్ ప్రొడ్యూస్ చేసేటువంటి మైకోటాక్సిన్స్ అవి కూడా చాలా తక్కువగా అబ్జర్వ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి బీటీ క్రాప్స్ వల్ల లాభాల కింద చెప్పుకుంటాం. సో అట్ ద సేమ్ టైం కొన్ని లాభాలు ఉన్నట్టుగానే మనకి ఈ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చూడండి చాలా వరకు మనం రెసిస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బోల్డన్ని యాజిటేషన్స్ అవి వచ్చినాయి రైతుల నుంచి. ఎందుకని అంటే ఒక పర్టికులర్ జీన్ ఏదైతే మనకి లేదో దాన్ని ప్రకృతిలోకి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు అది గనక ప్రకృతిలో వేరే వేరే వాటిలో కూడా వేరే ప్లాంట్స్ లో కనుక అది ప్రవేశించడం జరిగితే వీటి వల్ల బోలెడన్ని నష్టాలు ఉంటాయి. సో ఇది కొంతవరకు కూడా ఎన్విరాన్మెంటల్ హార్మ్ఫుల్ అని లేదా మన హెల్త్ మీద వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది కానీ పూర్తిగా స్టడీ చేయటం అనేటువంటిది జరగలేదు. కాబట్టి వీటి వల్ల నష్టాలు కూడా చాలా వరకు ఉంటాయి అని చెప్పేసి ఆ ఇంకా ఇంకా దానికి సంబంధించి ఇంకా డిస్కషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. సో అది బీటీ గురించి మాట్లాడుకుంటే ఇక నెక్స్ట్ హయ్యర్ ప్లాంట్స్ లో ప్రోటీనేజెస్ యాజ్ ఇన్హిబిటర్స్. ప్రోటీనేజెస్ ని కూడా కొన్నింటిని మనం ఇన్హిబిటర్స్ గా ఉపయోగిస్తూ ఉంటాయి హయ్యర్ ప్లాంట్స్ లో ఉండేటువంటివి. సో ఈ చూడండి ప్లాంట్స్ కంటైన్ సమ్ పెప్టైడ్స్ యాక్టింగ్ యాజ్ ప్రోటీయస్ ఇన్హిబిటర్స్. ఈ ప్రోటీయస్ ఇన్హిబిటర్స్ గా కొన్ని ప్లాంట్స్ లో కొన్ని పెప్టైడ్స్ అనేటువంటి ఉంటాయి. ఈ ప్రోటీనేజెస్ ఏంటి అంటే కనుక సెరీన్ కానీ సిస్టిన్ కానీ ఆస్పరటిక్ యాసిడ్ కానీ మెటాలో ప్రోటీనేజెస్ కానీ ఇవన్నీ కూడా ప్రోటీనేజెస్ అనే ఇవన్నీ కూడా. సో ఇవేం చేస్తాయి దే కెటలైజ్ ద రిలీజ్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ఫ్రమ్ డైటరీ ప్రోటీన్ దేర్ బై ప్రొవైడింగ్ న్యూట్రియంట్స్ క్రూషియల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సెక్ట్స్. సాధారణంగా ఈ సెరీన్స్ సిస్టిన్ ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్ ఇన్సెక్ట్స్ అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ ని అందించడం. ఇప్పుడు ఎమినో యాసిడ్ నుంచే కదా ప్రోటీన్ అనేటువంటిది తయారవుతుంది. సో ఈ ప్రోటీయస్ ఇన్హిబిటర్స్ ని గనక కొన్ని ప్లాంట్స్ లో ఉండేటువంటి ప్రోటీయస్ ఇన్హిబిటర్స్ ని గనక యూజ్ చేయటం ద్వారా ఈ న్యూట్రియంట్స్ మన ఇన్సెక్ట్స్ కి అందకుండా చేయవచ్చు. సో వన్స్ ఈ న్యూట్రియంట్స్ కనుక మనకి ఇన్సెక్ట్ కి అందకపోయేటట్లయితే అవి చనిపోవటం అనేటువంటిది జరుగుతుంది. సో అలా ప్రోటీయస్ ఇన్హిబిటర్స్ అందులోనే ఒక ఎగ్జాంపుల్ ఆల్ఫా ఎమైలేజ్ ఇన్హిబిటర్. ఎమైలేజ్ అనేటువంటిది కార్బోహైడ్రేట్ ని సింపుల్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా. సో ఈ ఆల్ఫా ఎమైలేజ్ ని ఇన్హిబిట్ చేసేటువంటి ఎంజైమ్ కలిగిన జీన్ ని కనుక మనం మొక్కలో ప్రవేశపెట్టామనుకోండి దీనిని తిన్నటువంటి ఈ ఇన్సెక్ట్స్ లో ఆల్ఫా ఎమైలేజ్ అనేటువంటిది ఇన్హిబిట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవ్వదు. కాబట్టి డైజెషన్ అవ్వదు, స్టార్చ్ అనేటువంటిది అదే రూపంలో ఉండిపోతుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఇన్సెక్ట్స్ చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే లెక్టిన్స్ ద్వారా కూడా కొంత
రెసిస్టెన్స్ అనేటువంటిది డెవలప్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇందులో మనకి ఇన్సెక్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ వేటిని వాడుతున్నారు అంటే కనుక టొబాకో తీసుకున్నాం అనుకోండి. ఈ టొబాకోలో మనకి బీటీ ఫ్రమ్ బ్యాసిలస్ తురింజియన్సిస్, ఈ బ్యాసిలస్ తురింజియన్సిస్ నుంచి బీటీ మరియు సిపిటి1 వీటిని ఇదేమో ఈ బ్యాసిలస్ తురింజియన్సిస్ వీటిలోంచి తీసుకుని టొబాకోలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ టొబాకోలో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇవి ఏ ఇన్సెక్ట్స్ ని కంట్రోల్ చేస్తున్నాయి? మండూకా సెక్స్టా, అలాగే హీలియాంథిస్ ఆర్మిజెరా, వీటిని కంట్రోల్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. వెరస్ ఇదే బీటీని టొమాటోలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. టొమాటోలో ప్రవేశపెట్టినప్పుడు అది రెసిస్టెన్స్ టు హీలియోథిస్ ఆర్మిజెరా, ఈ హీలియోథిస్ ఆర్మిజెరా అనేటువంటి ఇన్సెక్ట్ ని అది అవ్వకుండా ఉందన్నమాట. అండ్ పొటాటోలో కూడా అంతే, క్రిస్టల్ 3 ప్రోటీన్ ఫ్రమ్ బ్యాసిలస్ తురింజియన్సిస్. అలాగే ఇది దేన్ని కంట్రోల్ చేస్తుంది? ఈ కొలరాడో పొటాటో బీటిల్ ఆర్ లిప్నోస్టెరియా డిస్లీనియేటా. సో అది పొటాటో బీటిల్ అని పిలుస్తూ ఉంటాము. దానికి రెసిస్టెన్స్ చూపిస్తుంది. అలాగే బీటీ కాటన్, ఈ బీటీ కాటన్ తీసుకున్నారనుకోండి, స్పోడాప్టెరా లేదా దాన్నే కాటన్ బాల్ వర్మ్ అంటాం. కాయతొలిచే పురుగు అని చదువుకుంటాం కదా మనం, ప్రతిలో కాయతొలిచే పురుగుని. సో దానిని కంట్రోల్ చేయడానికి ఈ బీటీలో ఉండేటువంటి జీన్ని కాటన్ లో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. సో డిఫరెంట్ క్రాప్స్ లో మనం బీటీకి సంబంధించినటువంటి జీన్స్ ని ప్రవేశపెట్టడం ద్వారా డిఫరెంట్ ఇన్సెక్ట్స్ ని నిరోధించడానికి మనం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతోంది. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ అండ్ వైరస్ రెసిస్టెన్స్ అండ్ ఆల్సో క్రాప్ ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడుకుంటే. సో ఇక్కడతో ఈ లెసన్ ఆపుతున్నానమ్మా నేను.